नंदन रघुवर। ఫ్రెండ్స్ సౌండ్ తోటి వింటే చాలా మంచి ఫీల్ అయితే ఉంటుంది ఆ వీడియోలో. చాలా సూపర్ ఫీల్ అయితే ఉంటుంది. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. 3Dలో ఉంటుంది కాబట్టి మీకు ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు. చాలా బాగుంటుంది. వీడియో చూడండి, మీరు చేసుకోండి. చాలామంది రామ్ మందిర్ మీద వీడియో చేయమని అన్నారు. మేబీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. మేబీ నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఓకే, శ్రీరామ్ కాబట్టి నచ్చవచ్చు అని అనుకుంటున్నా. ఓకే, ఒక లైక్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ మాత్రమే. చేసుకోండి, చాలా సింపుల్గా చేసుకోండి, ఈజీగా వీడియో చూసి చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే నేను అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. నేను మీకు ఒక విషయం అయితే చెప్తాను. డిస్క్రిప్షన్లో మెయిన్ వీడియోస్ అనేది 3 ఇచ్చాను. దానికి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే అందులో దీనికి మీరు రీప్లేసే పెట్టాలి. పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు. 100% రీప్లేస్ అయితే పెట్టాలి. ఆ వీడియోస్ అనేది మొత్తం అవి ఆఫ్టర్ ఎఫెక్ట్లో చేసిన వీడియోస్ కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకోండి, రీప్లేస్ పెట్టుకోండి. ఓకే, అది ఎలా పెట్టాలో చెప్తాను. ఎందుకంటే దానికి టెక్స్ట్ ఆ నేమ్ కూడా పెట్టాను, మీరు ఎక్కువ కనిపిస్తూ ఉండకుండా. ఓకే, ఇప్పుడైతే మనమైతే డిస్క్రిప్షన్లో ఫాంట్ అయితే ఇచ్చాను. ఆ ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే మీరు స్టార్టింగ్ కాదు, ఎండింగ్లో జై శ్రీరామ్ అయోధ్య అని ఉంది కదా, ఆ టైటిల్ కోసం మీరు వేరేది ఏదైనా పెట్టడానికే యూస్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఏదైతే ఫుల్ ప్రాజెక్ట్ ఉందో దాని అయితే ఓపెన్ చేసే ముందు వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, ఫాంట్ మళ్ళీ కనిపించవద్దు. ఓకేనా, ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ స్టార్టింగ్లో మీరు కిందికి రండి. సాంగ్ పైన వీడియో 1 అని ఉందా, దాన్ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో వీడియో 1, వీడియో 2, వీడియో 3 అని ఉంటుంది టైటిల్స్ అనేది. ఓకేనా, దాన్ని మీరైతే ఓపెన్ చేయాలి. అవి ఇప్పుడు చూపిస్తాను నేను, మీకు ఎక్కువ అవ్వకుండా. ఓకే, ఒక్క నిమిషం. ఇది వీడియో 1. ఓకేనా, ఈ వీడియోని ఇది వీడియో 1 కాదు, నేను సపరేట్గా డౌన్లోడ్ చేసుకుని అది చూపిస్తాను. ఒక్క నిమిషం. వీడియో 1 ఉంటుంది, మీరు ఆల్రెడీ మీకు తొందరగా దొరుకుతుంది. నేను సపరేట్ ఫోల్డర్ పెట్టుకున్నాను కాబట్టి నాకు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంది. అది కూడా యాడ్ చేస్తాను. ఒక్క నిమిషం. ఇది వీడియో 1, దాన్ని యాడ్ చేసేసేయండి. దాని తర్వాత మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ వీడియో 2 ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి 12 సెకండ్ తర్వాత వీడియో 2 ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి నేను ఇచ్చిన దాంట్లో వీడియో 2 కూడా ఉంటుంది కాబట్టి ఆ వీడియో 2ని దీంతో రీప్లేస్ పెట్టండి. ఓకేనా, రీప్లేస్ అయితే పెట్టుకోండి. వీడియో 2 కూడా వచ్చేసింది. వీడియో 1, వీడియో 2. ఓకేనా, దాని తర్వాత దాని పక్కనే కొంచెం జరిపితే వీడియో 3 వస్తుంది. ఓకేనా, కింద. ఓకేనా, దాన్ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి నేను ఇచ్చిన దాంట్లో స్మోక్ వీడియో ఉంటుంది. స్మోక్ అంటే స్కై ఉంటుంది. అది మంచిగా చాలా సూపర్గా ఉంటుంది. క్వాలిటీ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. అది ఇచ్చాను. ఇప్పుడు యాడ్ చేద్దాం. ఒక్క నిమిషం. ఎక్కడబ్బా ఇది? ఓకే, ఇక్కడ మనకు ఈ వీడియో ఉంది కదా. ఓకే, ఈ వీడియోని యాడ్ చేసుకోండి. వీడియో 3 అని ఉంటుంది, దాని మీద నేమ్ అయితే వీడియో 3 ఉంటుంది. ఓకే, అదైతే వచ్చింది. దీన్నే సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీలేట్ చేసుకోండి. ఓకే, ఆ వీడియోని, అది స్కై వీడియో ఉంటుంది. ఆ వీడియోని కాపీ చేసి కొంచెం పైన వెళ్తే ఇక్కడ మనకు శ్రీరామ్ అని ఒక టైటిల్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ సార్ ఫోటో కూడా ఉంటుంది. దానిపైన కూడా వీడియో 3 ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన చిన్న యారో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి అన్నీ ఆఫ్ చేసి ఓన్లీ కలర్ ఆప్షన్ మాత్రమే గ్రీన్ కలర్లో ఉంచి మిగతా అన్ని వైట్ కలర్లో మార్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. కెమెరా ఆన్ చేసిన తర్వాత ఇలా వచ్చిందో చూద్దాం అవుట్పుట్. ఓకే, చూడండి ఇలా చాలా సూపర్గా ఉంటుంది. కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు పవన్ కళ్యాణ్ సార్ వీడియో ఫోటో వస్తుంది. దాని తర్వాత శ్రీరామ్ అయోధ్య అని వస్తుంది. కిందికి వెళ్తే ఇక్కడ మనకు చాలా టైటిల్స్ అయితే ఉన్నాయి. ఆ టైటిల్స్ అనేది డూప్లికేట్ లాగా ఉంటుంది. కొంచెం 3D లుక్ రావాలని ఇలా పెట్టాను. మీరు ఎక్కువ కనిపిస్తే అవ్వకూడదు. ఓకేనా,
అందుకోసమే ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోమని చెప్పా. ఒకటే టైటిల్ మల్టీ టైమ్ ఉంటదవి. ఓకేనా? మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు నేను అన్ని రిమూవ్ చేస్తున్నా చూడండి. రిమూవ్ చేస్తే ఒకటొకటి రిమూవ్ అవుతుంది. 3D లుక్ పోతది. కాబట్టి ఇంకా ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. కానీ మనం చేంజ్ చేయాల్సింది ఏందంటే ఓన్లీ పర్సన్ ఫోటో కాబట్టి కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో గర్ల్స్ ఉండొచ్చు, బాయ్స్ ఉండొచ్చు. వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఒకటి రిమూవ్ చేసుకోండి. ఒక్క నిమిషం. ఎవరిదైనా ఒక ఫోటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేస్తా. మంచి ఫోటో పెట్టనీకి ట్రై చేయండి. ఓకే. ఎగ్జాంపుల్‌గా మీకు చూపిస్తున్నా కాబట్టి ఈ ఫోటో పెట్టాను. ఫోటో కనిపిస్తలేదు. ఓకేనా? కాబట్టి పవన్ కళ్యాణ్ సార్ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ కాపీ లింక్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ సార్‌ది ఏదైతే వాల్యూస్ ఉన్నాయో వాల్యూస్ అంటే డెప్త్ కానీ వాల్యూస్ XYZది దాన్ని సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్ పక్కన మీరు యాడ్ చేసిన ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ ఉంటది. పేస్ట్ స్టైల్ అని ఉంది కదా డౌన్‌లో దాని పక్కన ఒక యారో ఉంటది. దాన్ని సెలెక్ట్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఫోటో వచ్చేస్తుంది. ఇంకా కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేయాలని అనుకుంటే మీరు మీ యొక్క ఫింగర్ తోటి 2 హ్యాండ్ లాంగ్ ప్రెస్ చేస్తే ఇలాగైతే వస్తుంది. పైన చూడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ ఫోటో ఏదైతే ఉందో, ఆ పవన్ కళ్యాణ్ సార్ ఫోటో ఎక్కడి నుంచి ఉందో చూసుకోండి ఫస్టు. ఇక్కడి నుంచి ఉంది. అక్కడి వరకు ఉంది కాబట్టి ఆ ఫోటోని కూడా ఎక్కడి నుంచి ఉంది, ఎక్కడి వరకు ఉందో అది చూసుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ ఫోటోని ఆహ్, ఆహ్, తీసేసి సెట్ చేసుకుంటే వచ్చేస్తుంది. చూడండి ఇది సాంగ్ మ్యూజిక్ అనేది కొంచెం ముందలకి వచ్చేసింది. నైస్. చూడండి సూపర్. ఇంకా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అంతే ఈ వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్.